అజ్ఞానము అంటే నేనేమో నాకు తెలియదు అజ్ఞానం. అవును, ఆయన అజ్ఞానం అంటే తెలియకపోవడం, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం అంటే నేనేమో నాకు తెలియదు అజ్ఞానం. అవిద్య అంటే ఆ పదంలోనే విద్య అనేది ఒకటి ఉంది. సో అజ్ఞానం అంటే నేనేమో నాకు తెలియదు అజ్ఞానం. అవిద్య అంటే నేను కానిదాన్ని నేను అనుకోవడం అవిద్య. కాబట్టి ఒకటి కేవలం అజ్ఞానం ఉంది, నేనేమో నాకు తెలియసారంటే నువ్వు ఇదయ్యా అని చెప్తే ప్రాబ్లమేం లేదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అవిద్య ఉన్నప్పుడు ఏమవుతుంది, వీడికి నేనేమో నాకు తెలియదు అది ఒకటి, దానికి అడిషన్ ఏమంటే నేను కానిదాన్ని నేను అనుకుంటున్నాడు. నేను కానిదాన్ని నేను అనుకొని ఆ భ్రాంతిలో జీవిస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి దగ్గర ఇది దూరం చేయాలి. ఫస్ట్ ఇది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీవు కాదు మొదలు చెప్పాలి. ఇది నేను కాకపోతే నేను ఏమిటి అనే డౌట్ వాడికి వస్తుంది. అప్పుడు దానికోసం అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో అవిద్య ఈజ్ మోర్ డేంజరస్ దెన్ అజ్ఞానం. అవిద్య ఈజ్ మోర్ డేంజరస్ దెన్ అజ్ఞానం. కాబట్టి ఇటువంటి అవిద్యను తొలగించాలి అంటే సద్గురువు కానీ ఆ భగవంతుడి సహాయం మన ప్రయత్నం కూడా మనం చేయాలి. కానీ సద్గురువు యొక్క సహాయం కూడా మనకు ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఇస్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజ్ఞానము అండ్ అవిద్య. అది అవిద్య ఇంగ్లీష్లో నెస్సైన్స్ ఏదో నెస్సైన్స్ ఎన్ఈ సైన్స్ అంటే ఏంటి? ఎన్ఈ అంటే ఈ సైన్స్ అంటే ఇప్పుడు మనం నకారం ఎట్లనో అది అన్నమాట. అవునా? విద్య కానిది ఎన్ఈ సైన్స్. సైన్స్ ఈజ్ జ్ఞానము, సైన్స్ ఈజ్ నాన్ సైన్స్ అన్నమాట. ఈ అంటే నాన్ సైన్స్. సో ఈ అవిద్య వల్ల ఏమవుతుందంటే ఇది మనలో ఒక డెల్యూషన్ అంటే భ్రాంతిని జనింపజేసి మన నిజతత్వాన్నే అనేక భాగాలుగా చేసి మనకు చూపిస్తుంది. అవిద్య అనేది మనలో ఒక డెల్యూషన్, ఒక భ్రాంతిని జనింపజేసి మన నిజతత్వాన్ని మరుగుపరచి మనలోని అనేక భాగాలను మనకు అంటే మనమే అనేక భాగాలుగా మనకు కనపడతాం అవిద్య వల్ల. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే మళ్ళీ మనం సేమ్ సన్లైట్, ఒక ప్రిజం, ఏకమైన సూర్యకాంతి ఒకటే కలర్ కదండి, అది ఆ ప్రిజం ద్వారా ఇటు పడ్డప్పుడు 7 రంగులుగా మారుతుంది. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్గా మారుతుంది. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సూర్యుడి ఏకైక కాంతి అది మూలం, అది సత్యం, అది నిజం. అది ఇది కూడా ఇప్పుడు ఉంది, కనపడుతుంది, నిజమే. కానీ అది లేకుంటే ఇది లేదు. సూర్యుడి ఏకైకమైన కాంతి లేకుంటే 7 వర్ణాలు లేవు. దానివల్ల ఇవి జనించాయి. అవి జనించడానికి కారణం ఏమిటి? మధ్యలో ఒక అవిద్యాజనితమైన ఒక ప్రిజం అన్నమాట. ఆ ప్రిజం లేకుండా ఒక ప్లెయిన్ గ్లాస్ ఉంటే అక్కడ 7 రంగులు ఉంటాయి. ప్రిజం లేకుండా ప్లెయిన్ గ్లాస్ ఉంటే సూర్యుడి కాంతి ఎలా ఉందో అలాగే మనకు కనపడుతుంది. సో దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే మన నిజతత్వాన్ని అవిద్య అనే ఒక ప్రిజము స్ప్లిట్ చేసి అనేక భాగాలుగా మనకు అదే సత్యం అని అనుకుంటున్నాం. అదే సత్యం అని అనుకొని ఎన్నో జన్మలు గడిచే ఈ జన్మ కూడా అట్లనే గడుస్తుంది. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే మన నిజ జీవితంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కదా. మన నిజ జీవితంలో కూడా ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన స్వప్నావస్థలో ఉంది. స్వప్నంలో ఏమవుతుంది? ఏకమైన ఉన్నది ఒకటే మనస్సు మనకి. స్వప్నంలో ఉన్న ఒక్క మనస్సే అనేక భాగాలుగా మారుతుంది, అంతే కదా. ఉన్నది ఒకటే మనస్సు, ఆ మనస్సే అనేక భాగాలుగా మారి ఒక భాగం నేను,
ఒక భాగం నా భార్య, ఒక 3-4 భాగాలు నా పిల్లలు, ఒక భాగం కారు, ఒక భాగం రోడ్డు, ఒక భాగం చెట్లు, ఒక భాగం ఫ్రెండ్ ఇల్లు, అంటే ఒకటే మనసు అనేక భాగాలుగా మారి అది ఇన్ని సత్యం అనే భ్రాంతిని మనకు స్వప్నంలో కలిగిస్తుంది. రొటీన్ ఎవ్రీడే ఇది అవుతుంది మనకి. ఆ స్వర్గంలో మనం నవ్వుతున్నాం, మనం ఎంతో బాధ కూడా పడుతున్నాం. కాబట్టి ఆ స్వప్నావస్థలో ఉన్నవాడికి అది సత్యం, అది నిజం. ఒకవేళ వాడితో మనం మాట్లాడగలిగి అబద్ధం అని చెప్తే వేరే సంగతి. కానీ ఆ స్వప్నావస్థలో ఉన్నవాడు మేల్కొనగానే అనేక భాగాలుగా విడిపోయిన మనస్సు మళ్ళీ ఒకటే వాడి మనస్సే అవుతుంది. చెప్పాడు అంటే అప్పుడు అది సత్యం, మేల్కొన్నాగా ఇది సత్యం, అంతే కదా. సో ఇక్కడ మనకు రొటీన్ ఎవ్రీడే ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి దీనికి మరీ ఏదో చదివే అవసరం లేదు. మన అందరి ఎక్స్పీరియన్స్ ఈజ్ దేర్ ఎవ్రీడే. కాబట్టి స్వప్నంలో ఉన్నవాడికి కళ అబద్ధము అని ఎప్పుడు తెలుస్తుంది? కళ నుంచి మేల్కొన్నాం. అలాగే అవిద్య అనే కళలో మనం ఉన్నాం. సో ఈ అవిద్య అనే కళలో మనం ఉన్నప్పుడు దీని నుంచి మేలుకున్నప్పుడే తెలుస్తుంది. ఆ కళలో ఉన్నవాడికి ఎంత చెప్పినా లాభం లేదు, ఎంత చదివినా లాభం లేదు. ఇక్కడ మనమంతా ఆ కళలోనే ఉన్నాం. అందుకే గురువుగారు ఏమన్నారు, మనమందరము దీర్ఘ స్వప్న గతులము అన్నారు. దీర్ఘ స్వప్న గతు అంటే ఈ దీర్ఘ స్వప్నంలోనే జాగ్రత్త అవస్థ ఉంది, స్వప్నావస్థ ఉంది, సుషుప్తి కూడా ఉందయ్యా. ఈ దీర్ఘ స్వప్నావస్థ నుంచి మేలుకుంటే తప్ప ఇది తెలియదు. కాబట్టి ఈ అవిద్య అనేది మనకి ఎప్పుడు కనబడుతుంది? జాగ్రత్త అవస్థలో ఉంది, సుషుప్తి మా స్వప్నంలో కూడా ఉంది. జాగ్రత్త అవస్థలో అవిద్యలోనే ఉన్నాం కదా. ఇప్పుడు మనం విహారిన అవిద్య. కాబట్టి ఇది కూడా దీర్ఘ స్వప్నంలో ఒక భాగం. కాబట్టి ఈ దీర్ఘ స్వప్నం నుంచి మేలుకున్న వాడికే ఇది వరకు ఇది కళ అనే సత్యము తెలుస్తుంది. ఆ 4వ అవస్థనే తురియావస్థ అన్నారు. ఇప్పుడు మనకు అది అవసరం. ఈ నిద్ర నుంచి మేలుకోవాలి. మనం మేలుకోనే వరకు ఇదే నిజము అని. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ వల్ల అది కరెక్టే అనిపిస్తుంది. అవిద్య వల్ల ఏకమైన సత్యము అనేక భాగాలుగా గోచరి. సో దీనికి మనం మేలుకోవాలి. ఆ మేలుకొనిపోయేవాడే సద్గురువంతుడు. మన సాధన వల్ల ఏదన్నా. సో ఇక్కడ ఇంకొకటి అనుకున్నాం, మనలను ఈ కనపడే ప్రపంచాన్ని మనం అంతా చూసేది చేసేదంతా కేవలం మన మనస్సు ద్వారానే. మన మనస్సు అనేక జన్మల సంస్కారాలతో మాలిన్యమైంది. సో ఈ మాలిన్యమైన మనస్సు ద్వారా మనము ఈ విశ్వాన్ని కాబట్టి ఇక్కడ సూర్యుడికి సూర్యకాంతి మాలిన్యమైన మనస్సు 7 రంగులు. అదే మనసు ఒకవేళ స్వచ్ఛమైపోతే ఒకటే ఉంది. కాబట్టి ఈ మనస్సును స్వచ్ఛపరచాలి. మనస్సును ఇట్ హ్యాస్ టు బి క్లియర్. అది సాధన వల్ల అనుకోండి, దేనివల్ల దట్ హ్యాస్ టు బి. సో ఈ అవిద్య వల్ల ఏకమైన సత్య పదార్థం అంటే మన ఏకమైన సత్య పదార్థం అనేక భాగాలుగా గోచరిస్తుంది. అందులో మనం కూడా ఒక భాగం. ఎందుకంటే మన నిద్రలో నేను కూడా ఉన్నా. అంటే నా మనస్సే ఒక రూపంగా దాల్చింది, నా మనస్సే వేరే వాళ్ళకు లాగా దాల్చింది. కాబట్టి ఈ ప్రపంచంలో నేను కూడా ఒక ఎంటిటీ ఇస్ దేర్. కాబట్టి లాస్ట్ టైం ఇందులో ఏం చెప్పుకున్నామంటే ఈ అవిద్య అనే ఒక వటవృక్షానికి 4 బలమైన కొమ్ములు ఉన్నాయి. ఇది వివేక చూడమని చదివి చెప్తున్నాం శంకరాచార్యులు. ఈ అవిద్య అనే బాగా వేళ్ళూని ఉన్న వృక్షానికి 4 బలిష్టమైన కొమ్మలు ఉన్నాయి. అంటే దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. దిస్ ఈజ్ ద మెయిన్. ఈ 4 కొమ్మలకి 4 పేర్లు పెట్టాడు ఆయన. మొదటి కొమ్మ అస్మిత లేక అహంకారం, రెండవ కొమ్మ రాగము, మూడవ కొమ్మ ద్వేషము, 4వ కొమ్మ భయము. సో అవిద్య అనే వృక్షం నుంచి 4 థింగ్స్ హ్యావ్ కమ్అట్. ఒకటి అహంకారము, ఒకటి రాగము, ఒకటి ద్వేషము, ఒకటి భయము. భయం అంటే నేను కాక అన్యమైనది ఉంటే నీకు భయం. ఇప్పుడు నాకు భయం అయిందంటే దేని నుంచే నీకు భయం. దేని నుంచి అంటే నేను కాని దాని నుంచి, నా నుంచి నాకు ఎప్పుడు భయం ఉండదు. కాబట్టి భయము అంటే నీకన్నా అన్యమైనదేదో ఒకటి ఉంది.
రాగము అంటే కూడా నీకన్నా అన్యమైనది ఏదో ఉంటేనే దాని మీద నీకు రాగం. రాగం అంటే అటాచ్మెంట్. నీకన్నా అన్యమైనది ఒకటి ఉంటేనే నీకు ద్వేషం. కాబట్టి ఇది మనం ఈజీగా కమ్ టు బై కంక్లూజన్. సో అవిద్య అనే వృక్షానికి 4 కొమ్మలు, ఒకటి అహంకారము, ఒకటి రాగము, ఒకటి ద్వేషము, ఒకటి. సో ఆయన శంకరాచార్యులు ఈ అహంకారానికి కొన్ని క్వాలిటీస్ ఆయన చెప్పారు. అవి కనుక్కున్నాం. అహంకారం యొక్క ముఖ్యమైన లక్షణం తన ఇంటరెస్ట్లనే తను చూసుకుంటుంది, తన బాగోగులనే తను చూసుకుంటుంది. ఇతరుల ఇంట్రెస్ట్ ఏమాత్రం పట్టించుకోదు, తన ఇంట్రెస్టే తను చూసుకుంటుంది. ఇది ఆయన దీంట్లో. అంటే నేను బాగుండాలి అంటే ఇతరుల ఇంట్రెస్ట్ అసలే చూసుకోదా అని అంటే అక్కడ మళ్ళీ ఒక డౌట్ అవుతుంది. ఎవరిని పట్టించుకోకుండా అయితే లేం కదా మనకి. తన అహంకార సంతృప్తి ఆ వ్యక్తి వల్ల కానీ ఆ వస్తువు వల్ల కానీ జరుగుతుంది అనుకుంటే ఆ వస్తువుని కానీ వ్యక్తిని కానీ జాగ్రత్తగా, ఇప్పుడు నా టీవీ నాకు ఆనందాన్ని ఇస్తుందంటే నేను దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా పిల్లల వల్ల నాకు ఆనందం కలుగుతుందంటే పిల్లలను నేను అటాచ్మెంట్, ప్రేమ అనకూడదు. మన మానవ స్థాయిలో ప్రేమ అనే పదం లేదు, అటాచ్మెంటే. ఇంటర్ డిపెండెన్స్, సోషల్ డిపెండెన్స్, ఎమోషనల్ డిపెండెన్స్, ఫైనాన్షియల్ డిపెండెన్స్. సో ఫైనాన్షియల్ డిపెండెన్స్ అది మరి తప్పదు అనుకోండి. ఎమోషనల్ డిపెండెన్స్, సోషల్ ఈజ్ మోస్ట్లీ ఎన్ అటాచ్మెంట్. కాబట్టి నేను నా పిల్లవాడిని చాలా ప్రేమగా చూసుకుంటున్నా అంటే వాడి వల్ల నాకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇందులో ఏమాత్రం అనుమానం లేదు, ఇది సైకాలజీ. సో అహంకారం యొక్క మొదటి లక్షణం ఆయన శంకరాచార్యులు చెప్పింది తన ఇంటరెస్ట్లోనే తను చూసుకుంటుంది. అది ఒకటి. అహంకారం యొక్క మరొక గుణం అంటే ఇతరుల కన్నా నేను గొప్ప, ఇతరుల కన్నా నేను బెటర్. అది దానికి ఎక్కువ డీటెయిల్ చేసే అవసరం లేదు మనకి. అంటే మనకి ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మిక సాధకుడిగా ఒకవేళ మన అంతర్మదనం చేసుకొని మన గురించి మనం ఆలోచించి సాధనలో మనం ఎంత డెవలప్ అంటే ఒకవేళ ఇటువంటి క్వాలిటీస్ ఉంటే వీటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం మన ప్రయత్నంతోనే కాకపోతే సద్గురువులను ఆశ్రయించాలి. అది. సో ఇతరుల కన్నా నేను గొప్ప, ఇది రెండవ లక్షణం ఆయన చెప్పింది. తను అనుకున్నది కాకుంటే బాధ, ఇది మూడవ అహంకారం యొక్క లక్షణం. తను అనుకున్నది కాకుండా నేను ఏదనుకున్నా అది కావాలి, మంచి అయినా కావచ్చు చెడైనా కావచ్చు ఏదైనా కావచ్చు. తను అనుకున్నది కానప్పుడు బాధ. వీటన్నిటికీ ఏమిటి, ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు కాబట్టి ఇదే నా జీవితం అని అనుకున్నాడు. కాబట్టి అహంకారం ఉన్నవాడికి ఇంతకన్నా విశాలమైన భావమే ఉండదు, ఇంతకన్నా విశాలమైన భావము ఏమీ ఉండదు. ఎంతసేపు అహంకారం నిజంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, స్వార్థ కర్మలే చేస్తుంది. స్వార్థ కర్మలు అంటే ఏమిటి, నా ఆనందం కోసమై పని, నా బాగు కోసమై పని. నిస్వార్థ కర్మ అంటే ఏమిటి, మళ్ళీ ఆలోచన చేయాలి. అంటే నా కర్మ వల్ల నేనే కాదు వాళ్ళు నా పని వల్ల నేనే కాదు ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉండాలి జీవితం. అంటే స్టార్టింగ్ ఇతరులనే అనుకొని స్టార్ట్ చేస్తారు, కానీ దాంట్లో అర్థం ఏంటి, అల్టిమేట్లీ కొన్ని రోజులకు ఇతరులలో కూడా తనను చూస్తాడు. అంటే పరిమితమైన తను కాస్త వ్యాప్తి చెందుతాడు. అందుకని తెలుసా, పరిమితమైన కేవలం నా కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా. అంటే ఈ నిస్వార్థ క్రియాయోగం వల్ల నీ యొక్క పరిమితమైన భావన కాస్త తగ్గి, మొత్తం పోదు, కాస్త తగ్గి కాస్త వ్యాప్తి. నిస్వార్థ క్రియాయోగం అంటే అదే కదా. సో ఇక్కడ గురువుగారు భగవంతుడికి 4 పదాలు పెట్టారు, మంచి పదాలు. నేను ఏమిటి అంటే నేను, పరమాత్మ, స్వయం, స్వ. ఇవి 4 పదాలు వాళ్ళు.
స్వ అంటే పరమాత్మ అంటే విశ్వవ్యాప్తి చెందిన దానికి స్వ అన్నాం, అంతే కదా. స్వార్థము అంటే ఏమిటి? స్వ యొక్క నిజమైన అర్థం తెలియకపోతే వచ్చేది స్వార్థం. స్వ యొక్క నిజమైన అర్థం తెలియదు. స్వ అంటే విశ్వవ్యాప్తమైన పరమాత్మ అనే భావన అనుకుంటే ప్రాబ్లమే లేదు. అందులో నేను కూడా ఉంది. నేను ఏమిటి? బుక్లో 4 పదాలు చెప్పారు ఆయన. నేను, అది భగవంతుడి పేరు. స్వయం, స్వ, పరబ్రహ్మ, ఇవి 4 పదాలు. స్వ అనేది కూడా పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఏదో మన కోసమే, మనందరి కోసం ఎన్నో చేస్తున్నాడు, ఎంతో ప్రేమతో ఉన్నాడు అంటే ఆయన మనల్ని తనకన్నా వేరుగా చూడటం లేదు, అంతా నాలోనే ఉందనుకుంటున్నాడు. కాబట్టి మనము సాధన వల్ల ఈ సంకుచితమైన భావన మనలో పోతే ఆటోమేటికల్లీ మీరు నిస్వార్థ క్రియాయోగమే చేస్తారు. నిస్వార్థ క్రియాయోగం అంటే నేనేదో చేస్తున్నానే భావన కూడా అవసరం లేదు. నౌ యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, పరిమితమైన భావన. ఆ భావన కూడా అయిపోయింది. మీరు ఏ కర్మ చేసినా దాని ఫలం ఇతరులకు కూడా అందుతుందన్నమాట. కాబట్టి ఈ స్వార్థకర్మ చేయడానికి కూడా కారణం ఈ అవిద్య యొక్క ఒక బలిష్టమైన కొమ్మ అహంకారమే. కానీ అహంకారం ఉండకూడదా? అహంకారం చేయడానికి మళ్ళీ ఒకటి. అహంకారం ఎప్పుడు చెడు కాదు, అహంకారం ఉండాలి. చాలా గ్రాస్ ఉంది మనకి వచ్చిన అహంకారం ఎందుకు ఉండాలి ఒక వ్యక్తికి? నువ్వు ఏదైనా జీవితంలో మనుగడ సాధించాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా అహంకారం అంటే నేను ఈ పని చేయగలను అనే తాట వస్తేనే కదా నువ్వు పని చేసేది. ఇప్పుడు అహంకారం అంటే ఏమైనా పని చెప్తారు, నేను ఈ పని చేయగలను అనుకున్నప్పుడే మనం చేయాలి. నీవు ఈ పని చేయగలవు అనే భావన కలిగించేది కూడా అహంకారమే నీవు. కాబట్టి అహంకారం అనేది ఉండాలి. నేను ధ్యానం చేయాలనేది కూడా అహంకారం యొక్క లక్షణమే. నేను ఒక మంచి పని చేయాలనేది కూడా అహంకారం యొక్క లక్షణం. కాబట్టి అహంకారం అనేది టోటల్లీ ఎరాడికేట్ అయితే అసలు ఉండం మనం. నేను అనేది ఉందంటే అహంకారం ఉండాలి, కొంచెమైనా ఉండాలి అహంకారం. దానికే ఏమన్నారంటే గ్రాస్ ఎగో షుడ్ బికమ్ రేరిఫైడ్ ఈగో. అత్యంత ఉన్నతమైన స్థాయిలో వాళ్ళకి ఎలా ఉంటే నేను ఉన్నాననే థాట్ ఒకటే ఉంటుంది, వేరే ఉండదు వాళ్ళకి. ఆ నేను యొక్క అర్థం వాళ్ళ దృష్టిలో వేరే, మన దృష్టిలో వేరే. వాళ్ళ దృష్టిలో నేను ఉన్నా అంటే ఆ నేనులో ఎంత ప్రపంచం అంతా ఉండొచ్చు వాళ్ళకి. కానీ ఆయన కూడా నేను ఉన్నానంట, మనం కూడా నేను ఉన్నాం. కాబట్టి మన నేనుకి ఆయన నేనుకి డిఫరెన్స్ ఉంది అని చెప్తుంది. కానీ అహం అనేది ఉంటుంది. సో ఇక్కడ అహంకారం అనేది అవసరమే, కానీ మనలా ఇటువంటి అహంకారం కాదు, మలినాయుతమైన అహంకారం కాదు. అహంకారం యొక్క పరిధి కూడా పెరగాలి, అంటే ఆకారం యొక్క సైజు పెరగాలి, అంటే లావు కావాలి ఇంకా. ఇది ఒకటి. సో ఇక్కడ అహంకారం అయ్యాక నెక్స్ట్ ఏమిటి? నేను పరిమితుడు. ఇప్పుడు మన లెవెల్కి వద్దాం మళ్ళీ. కాబట్టి నేను పరిమితుడను అనుకోగానే నీకన్నా అన్యమైన సృష్టి ఆటోమేటిక్గా నీవే క్రియేట్ చేస్తావు. ఈ అన్యమైన సృష్టి క్రియేట్ చేసిన దానికి కారణం అవిద్య. ఎందుకంటే ఏకమైన సూర్యకాంతి అవిద్య అనే ప్రిజం వల్ల అనేక రంగులు కావాలి, అంతే కదా. సో ఈ అవిద్య వల్ల ఏకమైన సత్తత్వమే బుద్ధి, మనస్సు, చిత్తము, శరీరము, ఇంద్రియములు ఇట్లా ఇన్ని రూపాలు దాల్చింది దానివల్లనే. అసలు ఇవన్నీ ఒకటే చైతన్యంలో నుంచి ఉద్భవించాయి. ఎందుకు? ఈ అవిద్య అనే ఒక ప్రిజం వల్ల. కేవలం ఇదే కాదు, ఇట్లా అనేక భాగాలు, ఒకటే తత్వం అనేక భాగాలుగా వస్తుంది. ఎట్లా? నేను డూ ఎ వర్క్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్, ఈ మూడైనా చూడండి. ఇట్లా ఎన్నో స్ప్లిట్స్ వస్తాయి. పని చేసేవాడు, పని యొక్క ఫలితం. కాబట్టి ఈ అవిద్య వల్ల ఏకమైన తత్వం అనేక భాగాలుగా స్ప్లిట్ అవుతుంది. ఎందుకు? ఇది పరిమితమైంది కాబట్టి ఈ పరిమితమైన అహంకారం వల్ల మమకారం అనేది పుడుతుంది. అంటే నాకు ఆనందాన్ని ఇచ్చే వస్తువుల మీద నాకు మమకారం, నాకు బాధను కలిగించే వస్తువుల పైన నాకు ద్వేషం. మమకారం అంటే రాగము మమకారం అన్న ఒకటి ఆల్మోస్ట్. నాకు బాధ కలిగించే వస్తువుల మీద ద్వేషం. ఇవిన్నిటికి మూల కారణం అహంకారం. కాబట్టి అహంకారం ఉన్నందువల్లనే మమకారము వెలుస్తుంది.
మరి మమకారం ఉండకూడదా అని ప్రశ్న. అంటే మరి భార్య పిల్లలు చూసుకోవాలి కదా నా ధర్మం, అవునా కదా? ఇది భార్య పిల్లలు చూసుకోవాలి అని ఒక మంచి పదం చెప్పావు, నా ధర్మం కదా అన్నావు. నువ్వు నా ధర్మం కదా అని నువ్వు చూసుకోవాలి. అంటే మన భార్యను కానీ మన పిల్లలను కానీ వీళ్ళు భగవంతుడు ఈ జీవితంలో నాకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ, మై వైఫ్ అండ్. కాబట్టి ఆయన అడుగుదాడలలో ఆయన చెప్పిన విధంగా నేను వీరిని చూసుకోవాలి. ఆ విధంగా దాన్నే మనం ఏమన్నామంటే డిటాచ్డ్ అటాచ్మెంట్ అన్నాం. అంటే వాళ్ళని చూసుకోవాలి, చూసుకోకూడదు అనే క్వశ్చనే లేదు. మమకారం ఇది ఇంపార్టెంట్, కానీ మనకిప్పుడున్న మమకారం కాదు. ఇప్పుడు మన మమకారం ఏ లెవెల్కు పోయిందంటే, అంటే ఈ రాగం ఏ లెవెల్కు పోయిందంటే మూడవ కొమ్మైన ద్వేషాన్ని సృష్టించింది. ఇప్పుడు నీవున్నావు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని ధర్మబద్ధంగా చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు కాని వాళ్ళని ద్వేషించకూడదు. వాళ్ళు కాకుండా అన్యులు ఉన్నారు కదా, వాళ్ళని ద్వేషించి వాళ్ళని మీద వాళ్ళకేదో చేసి వీళ్ళ కోసం చేయకూడదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మమకారం ఉంటుంది, అహంకారం ఉన్నాడు, మమకారం ఉంటుంది. అహంకారం చివరి వరకు ఉంటుంది. నేను అహమస్మి అనే భావన పోయేటంత వరకు, అది నీ లాస్ట్ స్టెప్ ఈజ్ అహంకారం పోదు, అంతవరకు పోదు అహంకారం. కాబట్టి మమకారం అనేది అవసరమే, అది నీ ప్రాథమిక కర్తవ్యం. ఎందుకంటే ఈ జీవితంలో నువ్వు పుట్టాక నీ శరీర ధర్మాలు కూడా నీకు ఇంపార్టెంట్. నీకు శరీరం అంటే ఒక భార్య అనేది ఉంటుంది, పిల్లలు ఉంటారు. సో యూ హ్యావ్ టు డూ అటాచ్మెంట్ దట్ ఈజ్ నోన్ యాజ్ డిటాచ్డ్ అటాచ్మెంట్. నీ డ్యూటీ చేయాలి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇక్కడ రెండవ లైన్లో గురువుగారు ఏం చెప్పారంటే, అనాద్య విద్య హరణ్యక్షమాభ్యాం అహం మమ ఉన్మత్త గజ అంకుశాభ్యాం అని. అంటే మదించిన ఏనుగను అంకుశం వంటి వాడు గురువు. మదించిన ఏనుగేమిటి? ఈ అహంకారము మమకారం అనేవి మదించిన ఏనుగలు. అంతేగాని అనాద్య విద్య హరణేక్షమాభ్యాం అన్నట్టుగా అహంకారాన్ని మమకారాన్ని హరించమని అనలేదు గురువుగారు. ఆ పాయింట్ తెలుసుకోండి, ఇంపార్టెంట్. టోటలీ కంట్రోల్ అన్నాడు. కంట్రోల్ వేరే, డిస్ట్రక్షన్ వేరే. అంటే యూ హ్యావ్ టు రెగ్యులేట్. సో అహంకార మమకారాలు ముఖ్యమే, కానీ మనమేమైనామంటే అహంకారానికి బానిసై దాని ఒక మదించిన ఏనుగులాగా తయారు చేశామన్నమాట. అంతే కదా? ఆ మదించిన ఏనుగైతే మమకారం కూడా దానికి పుట్టిందే కాబట్టి ఇది కూడా ఒక మదించిన ఏనుగయి. మనం ఏ వస్తువులనైతే భగవంతుడు మనకు అప్పచెప్పాడో వీటిని సరిగ్గా చూసుకోమని చూసేవరకే కదా మన బాధ్యత. మనం ఆ వస్తువులకు కూడా బానిసలం అయిపోయాం. అంటే ఈ అహంకారము మమకారం అనే మదించిన ఏనుగుల మాదిరి మన జీవితాన్ని అవే శాసిస్తున్నాయి. మన జీవితాన్ని మన అహంకారమే శాసిస్తాం. అవునా కదా? మనం మాట్లాడే ప్రతి మాటలో ప్రతి చర్యలో మన అహంకారమే ప్రతిబింబిస్తుంది. చూడండి, మీరు ఎక్కడైనా డెప్త్లో పోతే ప్రతి మాటలో వాళ్ళందరూ చెడ్డవాడంటే దాని అర్థం ఏంటి? నేను మంచివాడినే కదా. వాళ్ళకి ఏం రాదు సార్ అంటే నాకు వస్తుందనే కదా. తెలుసో తెలియకో మన ప్రతి దానిలో కూడా మన అహంకారం ప్రతిబింబించి, మనం నేను అనేది ఉన్నంతవరకు అహంకారం ఉంది. కాబట్టి ఈ అహంకారము అహంకారం వల్ల మమకారం జరుగుతుంది. అది ఆటోమేటిక్, దాంట్లో క్వశ్చనే లేదు. కానీ జనిస్తే అంతవరకే దాన్ని ఉంచకుండా వాటిని బాగా పెంచి పోషించి, అంటే పెంచి పోషించేది ఇది ఒక్క జన్మలోనే కాదు కదా, మనది కూడా కోట్ల జన్మల నుంచి ఈ అహంకార మమకారాలతో మనం బాధపడుతున్నాం. కోట్ల జన్మల నుంచి మనం ఈ అవిద్యతో బాధపడుతున్నాం. అనాద్య విద్య అన్నాడు. అనాది నుంచి వచ్చిన అవిద్యను హరించు, దాని నుంచి వచ్చిన అహంకార మమకారాలను రెగ్యులేట్ చేయన్నాడు. అంటే నీ మాట వినాలి ఏనుగు నీ మాట వినాలి. అంకుశం చేతిలో ఉంటే. ఇప్పుడు మనమేం చేసింది? ఏనుగు మాట వింటున్నాం అన్నమాట. మావటి వాడు ఏనుగకు బానిసయ్యాడు. ఏనుగ మావటి వాడు చెప్పినట్టు వినడం లేదు. ఎందుకంటే వాడు అంకుశం తీసేసి బయటపడేశాడో మరి ఏమైందో. సో ఈ అహంకారము మమకారాన్ని నియంత్రించాలి. అంటే యూ హ్యావ్ టు రెగ్యులేట్. సో
ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి ఫ్యామిలీని కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టే అవసరమే లేదు, వాళ్ళతోనే ఉండాలి. కానీ ఒక కంట్రోల్డ్గా ఉండాలి. కంట్రోల్డ్గా మనం ఉంటే ఇంకా ప్రాబ్లం ఏమి. అప్పుడు ఏమైతుంది, రెండవ బొమ్మ రాగము, మూడవ బొమ్మ ద్వేషం. ద్వేషానికి కారణం మమకారం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీవు ఒక వస్తువుని ప్రేమిస్తే లేక ఒక వస్తువుపై నీకు రాగము కలిగినప్పుడే ఇంకొక వస్తువుపై ద్వేషం కలుగుతుంది. రాగము వల్లనే ద్వేషం, అంత డౌట్ లేదు. అహంకారం వల్ల రాగము, రాగం వల్ల అంటే ఆ వరుసలో శంకరాచార్యులు గారు చెప్పారు ఈ 4. ద్వేషం, 4వది భయం అనుకోండి. కాబట్టి గురువుగారు ఏమన్నా అంటే అహంకార మమకారాలు అనే మదించిన ఏనుగులకు సద్గురువు అంకుశము వంటి వాడు. అంటే ఓన్లీ అటు కంట్రోల్ మమకారం, అది చేస్తే ఇంక మనకి ప్రాబ్లం లేదు. కానీ అవిద్యను మనకు హరించారు. అంటే అవిద్యను హరించమని చెప్పలే పాపం ఆయన, నేర్పిస్తారు. అనాద్య విద్య హరణే క్షమాభ్యావత. కాబట్టి అనాద్య విద్య హరణే క్షమాభ్యాం అహం మమ ఉన్మత్త గజ అంకుశాభ్యాం. సో ఈ అవిద్య అనే వృక్షానికి 4 కొమ్మలు అన్నారు. సో మొదటిది చెప్పాను మీకు, ఇది అహంకారం యొక్క లక్షణాలు. రెండవ కొమ్మ రాగం. ఈ రాగం వల్లనే మనకు కోరికలు కలుగుతాయి. అంతే కదా, ఒక వస్తువులు లైక్ చేస్తేనే మనకు కోరిక కలుగుతుంది. ఈ రాగం వల్లనే మనకు అటాచ్మెంట్. సో ఈ రాగానికి ఆయన ఇచ్చిన లక్షణాలు ఏమిటంటే తనకు ఆనందం ఇచ్చే వాటిపైన ప్రేమ, నాకు లేనిది నాకు కావాలి, ఇది కూడా రాగం యొక్క లక్షణాలు. నాకు లేనిది నాకు కావాలి అంటే పర్వాలేదు. ఇక్కడ ఇంకొక తిరకాలు పెట్టాడు ఈయన. ఏమిటి అంటే ఈ డిజైర్, సార్ రాగము డిజైర్ వాట్ ఇట్ డస్ నాట్ రియలీ నీడ్, వాట్ ఇట్ నీడ్, వాట్ అవసరమైతే పర్వాలేదు. రాగం వల్ల ఏమవుతుందంటే ఇట్ డిజైర్స్ వాట్ ఇట్ డస్ నాట్ రియలీ, ఇది నాకు అవసరం లేదు, పర్వాలేదు సార్ అయినా దాని వల్ల నేను ఉండని. ఎప్పుడు దాని వల్ల అవసరం వస్తుందో, నాకు అత్యంత ప్రాముఖ్యమైనది అయితే ప్రాబ్లం లేదు, అది కూడా ఉండదు, ఇది కూడా ఉండదు. మన జీవితపు మనుగడకు అత్యంత ప్రాముఖ్యమైన వాటి కోసమే మనం పోరాడుతూ వాటిని సంపాదించుకోవాలంటే చాలా సమయం దొరుకుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ 3 పదాలు చెప్పారు గురువుగారు. ఒకటి లక్ష్యము, అవసరము, కోరికలు. లక్ష్యము, అవసరాలు, కోరికలు 3 చాలా ఇంపార్టెంట్. గోల్, నీడ్స్, వాంట్స్. అంతే కదా. మానవ జీవిత లక్ష్యం ఒకటి, భగవంతుడితో ఏకం కావడం. అవసరము అంటే వేరే 3. మానవ జీవితపు రొటీన్ మనుగడకు ఏది కావాలో అంతే. ఒక రోటీ, కపడా, ఇంత అన్నం చాలు. బిర్యానీ కావాలి, ఆవకాయ పచ్చడి కావాలి, గోంగూర పచ్చడి కావాలంటే డాక్టర్ దగ్గరికి పోతారు. అంతే కదా. అవసరం వేరే, కోరిక వేరే. అవసరం అంటే కేవలం నీ మనుగడకు, నీ అస్తిత్వాని కోసం నేను ఉండాలి. ఎందుకు ఉండాలంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎందుకు ఉండాలనేది ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఎందుకు ఉండాలి అనుకోదు. అంటే నువ్వు ఎందుకు బతకాలి అంటే సాధన చేయడానికి బతకాలి. అది చెప్పడానికి బాగానే ఉంది కానీ మనం ఇంకా లెవెల్కి రాలేదు. సో సాధన చేయడానికి శరీరం అనేది అవసరం. ఈ శరీరం మనుగడకు ఆహారం ఏదో సంథింగ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్. ఈట్ టు లివ్. ఇప్పుడు లివ్ టు ఈట్ అన్నమాట. మనం అంతా లివ్ టు ఈట్లో ఎంత అంతే కదా సార్. ఈట్ టు లివ్ అంటే అప్పుడు అవసరం అయిపోతుంది. ఏదో వస్త్రం కప్పుకోవడానికి టు కీప్ ది ఎటికసీ. కాబట్టి కేవలం అవసరాల కోసం జీవించేవాడు అయితే వాడికి పుష్కలంగా టైం దొరుకుతుంది సాధనకి. అవసరాలు 3. లక్ష్యం ఒకటి లక్ష్యం అందరిది ఒకటే, నిజమైన లక్ష్యం. అవసరాలు 3 కానీ కోరికలు అనంత. కోరికలకి ఇంకా దేర్ ఈజ్ నో ఎండ్.
కాబట్టి నీకు అవసరం లేనిది కూడా నా దగ్గర ఉంటే మంచిదే. ఏమో రేపు ఎట్లా అవసరం పడుతుందో లేదు, అంతే కదా. కాబట్టి రాగం యొక్క ఇంకొక లక్షణం ఏమంటే అది నాకు ఇప్పుడు అవసరం లేకుండా అది నాకు కావాలి, ఉండడం మంచిది. అది మూడో లక్షణం. ఈ వివేక చూడమంలో చూస్తున్నారు. ఇట్ డిజైర్స్ వాట్ ఇట్ డస్ నాట్ రియలీ నీడ్, అయినా దాన్ని ఉంచుకుంటాను. రాగం యొక్క మరొక లక్షణం ఆయన ఏం చెప్పాడంటే ఇతరులతో పోల్చుకోవడం. ఇతరులతో పోల్చుకోవడం. వాడికి డబ్బులు ఉన్నాయో నాకు లేవు అట్లా అనుకుంటే పర్వాలేదు, నేను ధనవంతుడినే కానీ నాకన్నా వాడికి ఎక్కువ, నాకన్నా వాడికి. ఇది రాగం యొక్క మరొక లక్షణం. నీకు ధనం ఉంది కదా సరిపోతుంది అంటే నీ అవసరం ఓకే, యూఆర్ హ్యాపీ, కానీ వాడికి ఎక్కువ ఉంది కదా. సో ఇది ఈ రాగం యొక్క ప్రమాదకరమైన లక్షణం. ఇది రెండవ కోణం. సో ఇక మూడవది రాగాన్ని ఆటోమేటిక్గా ద్వేషం అనేది ఫాలో అవుతుంది. తన అహంకారానికి బాధ కలిగించే వారిపై విముఖత, అదే ద్వేషం అంటే. సో ఇది ద్వేషం. ఇంకా నాలుగవది భయం. ఇది అయిపోయింది. సో ఇవి అవిద్య యొక్క లక్షణాలు. ఇక్కడ గురువుగారు చెప్పింది మనకు అర్థమైంది. అహం మమ ఉన్మత్త గజ రెగ్యులేట్ దెమ్, యూ విల్ నాట్ డిస్ట్రాయ్ దెమ్. ఎందుకంటే టిల్ ద ఎండ్ నువ్వు భగవంతుడి దగ్గర వెళ్ళాలంటే కూడా అహంకారం అనేది ఉండాలి. అక్కడ పోవాలన్నా కూడా సాధన చేయాలన్నా అహంకారం అనేది ఉండాలి. కానీ అవిద్యను హరించమని. సో ఇవి అవిద్య యొక్క లక్షణాలు. అహంకారం మమకారాన్ని మనం ఏం చేయాలో గురువు గారు ఇందులో. సో ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అవిద్యను హరించు, అహంకార మమకారాలను నియంత్రించు, అంతేకాని వాటిని హరించకూడదు. ఎందుకంటే మామూలుగా ఆధ్యాత్మంలో కాస్త అడుగు పెట్టగానే మమకారాన్ని అంత వదిలిపెట్టి ఎప్పుడూ పోకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు నీకు అప్పచెప్పిన బాధ్యత. అంటే కేవలం నీ కుటుంబమే కాదు, నీ కుటుంబము, నీ గ్రామము, నీ దేశము, నీ ప్రపంచము, ఇతరులు కూడా ప్రతి పరిస్థితి అది చేసి ఇది వాడి డ్యూటీ, దాన్ని చూసుకోవాలి. అయితే నేను ఆమె బుధవారం ఆ పుస్తకం చదువుతున్నప్పుడు లక్ష్మీదేవం గారు బాగా అంటే ఒకడు ఆధ్యాత్మిక సాధకుడు అయితే వాడు కేవలం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేశాడా, జపం చేశాడా, పూజ చేశాడా, అది కాదట ముఖ్యం. పూజ చేశాక, ధ్యానం చేశాక ఇతరులతో వాడి నడవడి ఎలా ఉంది, ఇతరులతో వాడి ప్రవర్తన ఎలా ఉంది, ఇతరులను వాడు ప్రేమించగలుగుతున్నాడా, ఇతరులను వాడు ఆ నడవడి చాలా ముఖ్యం. వాడు ఎంతసేపు కళ్ళు మూసుకుంటే రావలేదు, ఎంతసేపు పూజ చేసిన దండగా ఆవిడ నిన్న చదివిన అమూల్యమైన ఒక వాక్యం రామకృష్ణ ప్రభు. అంటే నాకు నచ్చింది అది. ఎందుకు ఆ ప్రవర్తన వాళ్ళని ఎందుకు ఇది ఏదో పూజ అయినా ఏదో కళ్ళు మూసుకోవడం అయినా ఇవన్నీ సాధన. సాధన జపం చేస్తావు ఒక సాధన, పూజ చేస్తావు ఒక సాధన, నువ్వు ధ్యానం ఏదో గొప్పది నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, అది సాధన. పూజ వల్ల నీలో మార్పు కలగవచ్చు. కేవలం నలుగురికి సేవ చేసినందువల్లే నీలో మార్పు కలగవచ్చు. కాబట్టి సాధనేతర సమయంలో ఇతరులతో నీ ప్రవర్తన ఎలా ఉందో అది ముఖ్యం. నలుగురిని ప్రేమిస్తున్నావా, నలుగురితో నీ నడవడి ఎలా ఉంది అనేది. అంటే ఇతరులను ప్రేమించడం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానంటే నీది సంకుచితమైన అంతే. ఇప్పుడు నువ్వు ప్రేమించడం లేదు అనడం లేదు, సంకుచితమైన ప్రేమ. ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్, ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్. ఎక్స్పాన్షన్ అంటే ఏమవుతుంది? నీ పరిమితమైన అవిద్య స్లోగా పెరగాలి అంతే, అంతకన్నా ఏం లేదు. నీ పరిమితమైన అహంకారము స్లోలీ ఇట్ హ్యాస్ టు గెట్ ఎక్స్పాండెడ్. అంటే గ్రాసిఫైడ్ ఈగో హ్యాస్ టు ఎక్స్పాండ్, అంటే ఇట్ షుడ్ గెట్ రేరిఫైడ్, అంతే కదా, వెరీ సింపుల్. కాబట్టి సాధన వల్ల ఆ భావన మనలో కలగకపోతే ఏమి రావాలి, అబ్సల్యూట్లీ యూజ్లెస్. అంటే మనం సాధననే ప్రేమిస్తున్నాం అనిపిస్తుంది. సాధననే మనం ఇప్పుడు ఏదో మన జాబా, నేను రోజు గంట సేపు పొద్దున ధ్యానం చేస్తున్నా, రాత్రి ఒక గంట సేపు ధ్యానం. ఇదివరకు నువ్వు పూజ చేసేప్పుడు ధ్యానం చేస్తున్నావు, అంతకన్నా డిఫరెన్స్ ఏమి నువ్వే. ఇదివరకు నువ్వు ఏకాదశి రుద్రాభిషేకం చేసేవయ్యా, ఇప్పుడు గంట సేపు కడుగు. అప్పుడు గంట సేపు
3 గంటలు కళ్ళు తెరిచి చేసావు, ఇప్పుడు గంట సేపు కళ్ళు మూసుకొని చేస్తున్నావు. నీవే ప్రవర్తనలో మార్పు రావాలి. మార్పు రాకుండా అది ఆవిడ చెప్పిందే చెప్తున్నాయి అంతే. అది చేస్తా ఉంటే ఇది చేస్తా ఉంటే అది మార్పు లేనప్పుడు దానికోసం మనం ప్రయత్నించాలి. అంటే నలుగురిని ప్రేమించడం ఏంటి? నీ పరిమితమైన భావన పోవాలి, అంతే కదా. అల్టిమేట్లీ అదే. నీ పరిమితమైన నీ భావన పోతే నలుగురిని ఆటోమేటిక్గా నువ్వే ప్రేమ. కాబట్టి ఈ అవిద్యను హరించడానికి ఏమి చేయాలి? ట్రీట్మెంట్ ఆఫ్ అవిద్య. ఇది కూడా వివేక చూడమంటుంది. అనాద్య విద్య హరణేషం చాలా గొప్పగా చెప్పారు. అహంకారం కన్నా కూడా మమకారం చాలా డేంజరస్ అనే విషయం ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అహం మమోన్మత్త ప్రజాంశ అంటున్నారు కదా. అహంకారము కేవలము మదించినటువంటిది, నెక్స్ట్ గ్రాసర్. మమకారం అన్నటువంటిది పిచ్చివాడిని చేస్తుంది, ఇంకా పిచ్చివాడి చేస్తుంది. అంతే కదా. అంతే. రాజశేఖర్ చీఫ్ మినిస్టర్ ఇది కావాలనుకున్నాడు. ఆ కొడుకు మీద అమిత ప్రేమతో దేశాన్ని దోచిపెట్టాడు. అహం మమోన్మత్త. ఉన్మత్తం అన్నటువంటిది మమకారాన్ని ఖండించాలి. అహంకారానికి అహానికి మదం, దానికి అందువల్ల రెండు చెప్పారు. అది అహం మమోన్మత్త గజ అంకుశ అని రెగ్యులేట్ దేవుడు. ముందు మమకారాన్ని రెగ్యులేట్ చేయాలి ఫస్ట్. ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పినట్టు ముందు మమకారాన్ని రెగ్యులేట్ చేయాలి. మమకారం అంటే ఇది. ఇప్పుడు నీకు మమకారం, నీ డబ్బు మీద నీకు మమకారం ఉంది, ఆ డబ్బు నువ్వు నలుగురికి పంచేయవచ్చు. నీ బలం మీద నీకు మమకారం ఉంది, అది నలుగురికి ఉపయోగపడేలా ముందు. అందుకే రెండే, నేను నాది. ముందు నాది త్యాగం చేయడం అలవాటు చేసుకో. నేను త్యాగం చేయడం కష్టం, అంత ఈజీ కాదు. అంటే నాది త్యాగం చేసడం అలవాటు చేసుకుంటే స్లోగా నేను త్యాగం చేసే లెవెల్కి వచ్చి అల్టిమేట్లీ లాస్ట్ స్టేజ్లో నేను చూసుకుంటా అంటాడు. కానీ నాది వరకు నీ సంగతి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ముందు నాది అనేది మనం నీ టైంను సద్గురువు కోసం కాస్త స్పెండ్ చేయి. అంతే కదా సార్. నీ టైం ఉంది, జీవితంలో కొంచెం టైం ఉంది. ఇప్పుడు మనం అంతా ఏదో 2 గంటలు సద్గురుకి ఇస్తున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం. ఆయన మీద దయదలిచి సద్గురుకు ఒక 2 గంటలు కేటాయించాం. మన అమూల్యమైన అంతే కదమ్మా. ఆయన అదృష్టం చూడండి. మన అమూల్యమైన సమయంలో ప్రతిరోజు 2 గంటలు కేటాయించాము సద్గురు. అలాగే మన వచ్చిన సంపదలో కొంచెం డబ్బు ఆయనకు. ముందు మమకారాన్ని నాది కొంచెం దూరం చేసుకోవచ్చు అని అంటున్నా స్లోలీ. నేను అంత ఈజీ కాదు, అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి అన్నట్టు ఆ ఉన్మత్తగతమైన మమకారాన్ని రెగ్యులేట్ చేయి. రెగ్యులేట్ అంటే వ్యర్థమైన విషయాలలో నీ జీవితాన్ని నిరర్థకంగా పాడు చేసుకో. కనీసం మానవుడుగా పుట్టావు కాబట్టి. అంతే కదా సార్. మానవుడిగా పుట్టడమే కాదు, సద్గురు సన్నిధిలో జీవిస్తున్నావు కాబట్టి. సద్గురు ఇదివరకు ఎన్నోసార్లు అనుకున్నా, చెప్పినాము ఎంతసేపు సద్గురువు నాకేమిస్తాడో కాదు, నేను సద్గురువుకి ఏమిచ్చాను, నేను సద్గురువుకి ఏమి. అంతే కదా. సద్గురువు నాకు ఇవ్వడం, సద్గురువు నాకు ఇస్తూనే ఉన్నాడు ఆయన. నిజమైన మన భక్తి అనుకొని దేవాలయానికి పోయేవాడు కూడా ఏమిటి, భగవంతుడు నాకేమైనా ఇచ్చాడంటే నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ తీర్చాలి. నా కూతురు పెళ్లి కాలేదు, సద్గురువు నాకేమిచ్చాడు, సద్గురువు నాకు ఇస్తూనే ఉన్నాడు. సద్గురువుకు నేనేమిచ్చా. సో యూ షుడ్ స్టార్ట్ లవింగ్ గాడ్. గాడ్ ఈజ్ లవింగ్ యూ, దాని డౌట్. అది నువ్వు పోయి చెప్పే అవసరం లేదు. అక్కడ కూడా మనం ఎలా అవుతుంటే నువ్వు చాలా ప్రేమమూర్తివయ్యా, సరే ఆయన వింటుంటాడు. సరే ఆఖరిది ఆయన ఇంకా లాస్ట్ సెంటెన్స్ అది కావాలి. నువ్వు చాలా దయాపడ్డవయ్యా, కృపాసాగరుడివయ్యా, ఎదలేలు గారి ప్రేమ నీది. సరేనే అంతమంది ఏమిటి అల్టిమేట్లీ ఏమిటి? ఏం లేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు. సద్గురు అది పిచ్చోడు కాదు, దేవుడు అది పిచ్చోడు కాదు. అవునా కాదు? స్తోత్ర ప్రియుడు అసలే కాదు. లాస్ట్ సెంటెన్స్ చూస్తాడు ఆయన. ఇది విని 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 ఇవి మనాగది కదా సార్. ఇవి అందరూ చెప్పేది ఒకటే కదా. శివసహస్రనామంలో 1000 పేర్లు ఎవరు ఆయన చెప్పినా నేనే బుక్ చదువుతా, అందరూ అది ఆయన కంఠపాఠం అయిపోయింది. మన కాలేజీ బుక్ తీసి చెప్తున్నాం.
అది అయ్యాక ఆమె కోరిక వేరే ఉంటుంది. నా కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కొంచెం తక్కువ చేయవాలి, నేను నా ప్రాక్టీస్ తక్కువ ఉన్నది కొంచెం. ఈ లాస్ట్ వేరియేషన్ సహస్రనామానికి చివరిలో అడుగుతాను చూడండి, ఏది 1001వ నామం, అది ఇది నాకు కావాలి. సో అది నాకు చెప్పవయ్యా, అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది మొదటే చెప్పచ్చు కదా, వై డూ వేస్ట్ యువర్ టైం అండ్ మై టైం. సో ఇక్కడ మనము సద్గురువుకి ఏం చేసామనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇవాళ విస్పర్స్ ఫ్రమ్ రైటర్ వరల్డ్ కొత్త పాయింట్ చూస్తే చాలా బాగుంది. నువ్వు భగవంతుడిని ప్రేమించడం మొదలు పెట్టమన్నాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నీవు భగవంతుడిని ప్రేమించడం మొదలుపెట్టు. నీ ప్రేమను ఆ భగవంతుడు తన ద్వారా ఇతరులకు పంచుతాడు. ఇది నేను ఇదివరకు ఇవాళే చూసా, చాలా మంచిగా అనిపించింది. నీ ప్రేమను భగవంతుడికి పెంచు, భగవంతుడు నీ ప్రేమను తన ద్వారా ఇతరులకు. అంటే నిజంగా ఒక వ్యక్తి భగవంతుడిని నిజంగా చాలా ఇంపార్టెంట్, మనం అనుకున్న ప్రేమ కాదు. నిజంగా నువ్వు భగవంతుడినే ప్రేమించగలిగితే నువ్వు ప్రేమించలేని వ్యక్తి ప్రపంచంలో ఉండడు. ఎందుకంటే సర్వం భగవంతుడు, అది ఆ పాయింట్. అంతే కదా. కాబట్టి ఈ విశ్వంలో నీవు ఒక్క వ్యక్తిని ద్వేషించినా కూడా నీవు భగవంతుడిని సంపూర్ణంగా ప్రేమించడం లేదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్ సార్, అంతే కదా. ఆ ఒక్క వ్యక్తిని అయితే నువ్వు సపరేట్ చేయలేవు కదా. ఒక్క వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించలేకపోతే, ద్వేషిస్తే నీవు భగవంతుడిని సంపూర్ణంగా, మరి భగవంతుడికి కావాలి టోటల్ లవ్ కావాలి. ఆయన టోటల్ లవ్ అంటే ఏమిటి? భగవంతుడిని ఆయన కోసమే ప్రేమించడం. భగవంతుడిని నా కోసం ప్రేమిస్తున్నాం, ఇప్పుడు మనం కూడా ప్రేమిస్తున్నాం, కానీ నా కోసం ప్రేమిస్తున్నాం, ఇతరుల కోసం కాదు. సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు బాగా చెప్పేవాడు, సార్ భగవంతుడికి పూజ చేసి నాకు ఒక్క కన్ను పోయింది, మా పక్కింటి వాడికి 2 కళ్ళు కూడా తింది. అయ్యో ఆయన చెప్పాడు కాబట్టి. కాబట్టి ఇది కొత్త మాట. సో భగవంతుని కోసమే ఒకవేళ మనం ప్రేమించగలిగే స్థాయికి పోతే అసలు క్వశ్చనే లేదు అసలు. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ది వే. సో ఇక్కడ ఈ అవిద్యకు ట్రీట్మెంట్ ఏమిటి? హౌ టు ట్రీట్ అవిద్య. ఇది కూడా వివేక చూడమంటారు. నీలోనే చూసే అలవాటు చేసుకో. డెవలప్ ది హ్యాబిట్ ఆఫ్ ఇంట్రోవర్షన్. ఎందుకు చెప్పాడు అనేది మళ్ళీ మీ బోర్డు జాగ్రత్తగా ఆలోచించండి. మన అలవాటు అనాదిగా ఏముంది? బయట చూడడమే. మన అలవాటు అనాదిగా బయట చూడడమే. సరే, బయట చూసినందువల్ల అవిద్య ఎలా పెరుగుతుందయ్యా, నా అహంకారం ఎలా పెరుగుతుందయ్యా అని. బయట ఇన్ని వస్తువులు చూసినప్పుడు నువ్వు పరిమితం అయ్యావా లేదా? నీకన్నా అన్యమైనవి ఎన్నో ఈ స్పేస్ను ఆక్యుపై చేసావంటే ఐఆమ్ హియర్ అనే థాట్ వచ్చింది. నువ్వు బయట చూస్తున్నంతసేపు నువ్వు ఎంత మంచి పని చేయి, చెడ్డ పని చేయి, ఏదైనా చేయి, నీ పరిమితమైన భావన ఇంకా బలవత్తరమే అవుతుంది, కానీ తరగదు. కాబట్టి నీ అహంకారం పోవాలన్నా, నీ అవిద్య తొలగాలన్నా లోన చూసే అలవాటు చేసుకో. అంటే లోపల ఏం చూస్తున్నావు, బయట ఏం చూస్తున్నావు మళ్ళా వస్తుంది. బయట ఏం చూస్తున్నావు? నువ్వు ఎంతసేపు విషయాలను, వ్యక్తులను చూస్తున్నావు, ఇతర వ్యక్తులను చూస్తున్నావు. ఇతర వ్యక్తులు అంటే ఏమిటి? ఇతరమైన పరిమితమైన అహంకారాలనే చూస్తున్నావు. ఈ పరిమితమైన అహంకారము అంతే కదా, ఇతర పరిమితమైన అహంకారాలను చూస్తుంది. అహంకారానికి ఉన్న ఇంకా ఈ 2 కొమ్మలు వేరే చెప్పాను నీకు. కొంతమంది మీద నీకు రాగము, కొంతమంది మీద నీకు ద్వేషం. అంటే నీకు దగ్గర ఉన్న వాళ్ళ మీద రాగము, నీకు దూరం ఉన్న వాళ్ళ మీద ద్వేషం. లేదా ద్వేషం ఉన్న వాళ్ళను నువ్వు దూరం చేసుకున్నావు అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఈ రాగము, ద్వేషం ఇవి ఏవైనా నన్ను వెలుపల చూస్తున్నంత వరకు నీ అహంకారం అనేది బలవత్తరమే అవుతుంది, కానీ తరగదు. ఎందుకంటే ఇదివరకు మీకు చెప్పాను, అవిద్య అనేది ఈ ఏకమైన సత్తత్వము ఆ ప్రిజం ద్వారా పోయినప్పుడు అనేకమైన రంగులుగా ఎలాగైతే మారుతుందో, అదైతే నేను పని చేసేవాడిని, పని
పని యొక్క ఫలితం అది. ఈ అనేక భాగాలుగా ఎలా అయితే అవుతుందో అలాగే ఇన్ని అనేకమైన భాగాలు నీకన్నా అన్యమైనవి కనపడ్డప్పుడు అదే నిజము అని నీవు అనుకుంటున్నప్పుడు నీ పరిమితమైన భావన పెరుగుతూనే దాంట్లో డౌట్ లేదు. దిస్ ఇస్ ఫిజిక్స్. కాబట్టి విషయాల మీద నీకు ధ్యాస ఉన్నంతసేపు, విషయాల గురించి చింతన చేస్తున్నంతసేపు నీ అహంకార భావన బలీయమే అవుతుంది. సో నీ వెలుపల చూస్తున్నంతసేపు నీ అహంకారం తరగదు. ఇక చూడటానికి రెండే ఉన్నాయి, వెలుపల చూడాలా లోపల చూడాలా. లోపల చూడాలి. లోపల చూస్తే ఎందుకంటే లోపల విషయాలు వ్యక్తులు చూడటం లేదు. ఏం చూస్తున్నా? నిర్విషయాన్ని చూస్తున్నావు. నీవు నిర్విషయాన్ని చూస్తున్నావు. ఆ నిర్విషయం ఆనందమా సుఖమా అది మనకొద్దు. నీవు విషయ దృష్టి బయట, నిర్విషయ దృష్టి లోపల. నిర్విషయ దృష్టి లోపల. అవునా కదా? అంటే లోపల చూస్తే నేను ఎందుకు ఆ నిజంగానే ఉన్న లోపలే కాబట్టి నీ నిజతత్వాన్ని నీవు చూసే ప్రయత్నం అంతే కదా. యు సర్చ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. ఇది వివేకానంద చెప్పింది. యు సర్చ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, అల్టిమేట్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ యూ విల్ ఫైండ్, బట్ యూ షుడ్ స్టార్ట్ విత్ ఏ ఫీలింగ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ది గాడ్. సో విషయ దృష్టిని వదిలి నిర్విషయ దృష్టిని అలవాటు చేసుకో. అదే మన ధ్యానంలో చేసేది. అంతే కదా సార్? నిర్విషయ దృష్టిని అలవాటు చేసుకో. ఇది అలవాటు లేని పని. సో ఇదివరకు ఈ విషయం కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రిపిటీషన్. ఏమిటి ధ్యానం అంటే? ఏమి సార్ అని. ధ్యానం అంటే 3 నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. రేపటి ధ్యానమే లేదు. ధ్యానం అంటే ఏమిటి అంటే అలవాటు లేని ప్రదేశంలో మాట వినని వాడి సహాయంతో కనపడని దాన్ని చూడడం. అంతే కదా? అలవాటు లేని ప్రదేశంలో మాట వినని వాడి సహాయంతో కనపడని దానిని చూడడం. మన అలవాటు ఎంతసేపు బయట చూడటం. హృదయంలో చూసి అలవాటే లేదు. మరి ఆ అలవాటు లేదు కాబట్టి అలవాటు చేసుకుంటుంటే కూడా బయటికి లాగుతుంది. అంతే కదా? ఇక్కడ లోపల చూసి అలవాటే లేదు మనకి. సరే దానికోసం ప్రయత్నం చేస్తాం. సరే వీడేదో మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా కాస్త సహాయపడతాడు. కాబట్టి సద్గురువు సహాయం నీకు ఎప్పుడు అందుతుంది? లోపల చూస్తే. ప్లీజ్ రిమెంబర్. బయట చూస్తే బయట చూడటానికి నా సహాయం వద్దయా, నువ్వే బాగా నీకు సహాయం చేసుకుంటున్నావు. అంతే కదా? వీ కెన్ హెల్ప్ అవర్ సెల్ఫ్ టు లుక్ అవుట్. కాబట్టి అలవాటు లేని ప్రదేశం. కొన్ని రోజులు సాధన చేస్తూ ఉంటే ఈ ప్రదేశం మనకు అలవాటు అవుతుంది. అంటే కళ్ళు మూసుకోగలిగి లోపల చూడగలుగుతాం. మొదట ఇనిషియల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లం. సరే ఈ అలవాటు లేని ప్రదేశం అలవాటు అవుతుంది కొంచెం కాలానికి. రెండవ నెగటివ్ పాయింట్ ఉంది, మాట వినని వాడి సహాయం. అంటే మనం ఎంతసేపు ధ్యానం చేయడం మనస్సు యొక్క హెల్ప్. అందుకే రాజయోగము అన్నాడు. అంటే మనస్సు యొక్క సహాయం. వీడు మాట వినడు. ఎందుకు వాడు మాట వినడు? మనం అలా తయారు చేశాం. ఉన్మత్త గజాంకుశాభ్యం అంటే అది ఏమి సార్? ఉన్మత్త గజాంకుశాభ్యం అంటే ఇదే గురుగారు చెప్పింది. ఈ మనస్సును ఒక మదించిన ఏనుగులాగా తయారు చేశాం. ఎందుకు? అది చెప్పిన వాడంతా విని 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 ఇక్కడ కూర్చుంది. అందుకే గురుగారు ఏమన్నా అంటే మైండ్ ఈజ్ ఏ బ్యాడ్ మైండ్ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ అంటే బ్యాడ్ మాస్టర్. మైండ్ ఈజ్ ఏ గుడ్ అంటే మనకు అవసరమే, అందుకే అహంకారం ఉండాలి. మైండ్ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ అంటే బ్యాడ్ మాస్టర్. అది నువ్వు వాడుకోవాలా. మన ఏ మనుష్యాణం కారణం బంధ మోక్షం అంటే దానికి చక్కని సర్వెంట్గా వాడుకుంటే మోక్షం దొరుకుతుంది. దాన్ని మాస్టర్గా వాడుకుంటే ఇట్లనే బంధం ఉంటుందన్నమాట. అర్థం? కాబట్టి అలవాటు లేని ప్రదేశంలో మాట వినని వాడి సహాయం. వాడు మాట వినడు. కళ్ళు మూసుకుంటా అంటే తెలుస్తాడు. వాడు బయటికి పోదాం, సినిమా పోదాం రా అంటాడు. అబ్బా సినిమా చెడ్డది అని అంటే సరే అక్కడ ఏదో భజన అవుతుంది పో, భజన పోదాం అంటాడు. పూజ చేద్దాం పో అంటాడు. వాడు కళ్ళు తెరవాలి. వచ్చిన వాడు అది. సో ఈ మాట వినని వాడి సహాయంతో మనం ధ్యానం చేయాలి. సరే కొన్ని రోజులకు ఈ మాట వినని వాడు కూడా
మన ప్రయత్నం వల్ల, సద్గురు కృప వల్ల వాడు మన మాట వింటాడు. సరే, ఇప్పుడు ప్రదేశం అలవాటయ్యి మాట వినని వాడు కూడా మాట వింటాడు. అరగంట ధ్యానం, గంట చేస్తాం, గంట ప్రాబ్లం లేదు. ప్రదేశం అలవాటైంది, మాట వినని వాడు మాట వింటున్నాడు. మరి కనపడని వాడు అక్కడ కనపడతాడు, వచ్చిన అక్కడ. మరి వాడి కోసమో మరి వెతుకుతూ ఉంటుంది. మరి కనపడని వాడు ఎప్పుడు కనపడతాడయ్యా? కనపడతాడా? అది క్వశ్చన్. ఏమవుతుంది ఆఖరికి అంటే, వాడు కనపడ్డయ్యా, ఆవిడ కనపడ్డా, మరి ఏమవుతుంది? వెతికేవాడు కనపడకుండా పోతాడు. వెతికేవాడు కనపడకుండా పోతాడు. వెతికేవాడు ఎవడు? అహంకారం అని, అహమస్మి అనేది, ఆ నేను అనేది కనపడకుండా పోతుంది. అందుకని ఏనది వెతికేవాడు కనపడకుండా, అంటే అహమస్మి నేను ఉన్నాను అనే భ్రాంతి నుంచి ఆ భ్రాంతి పోతుంది అంతే. సో వెతికేవాడు కనపడకుండా పోతాడు. దానికే ఇదివరకు కూడా చెప్పు, దీన్నే సందర్శనము అన్నాము, బయట చూసేది దర్శనం అన్నాము. దర్శనము సందర్శనం అంటే వెతికేవాడు చూసేవాడు ఉండడు. వీడు దేన్నైతే చూస్తాడో అందులోనే వీడు ఒక అంతర్భాగం అయిపోతాడు, అంతే కదా. దర్శనంలో అలాగాడు, చూసేవాడు అక్కడ ఉంటాడు, వీడు దేన్నైతే చూస్తున్నాడో అది కూడా ఉంటాయి, రెండు ఉంటాయి. అది దర్శనం. సందర్శనం అంటే చూసేవాడు ఉండడు, ఇదే నువ్వు లేకుండా పోతావు. నువ్వు దేన్నైతే చూస్తున్నావో దానిలోనే అంతర్భాగం అయిపోతావు, అంటే నీ అస్తిత్వాన్ని నీవు కోల్పోతావు. మనకెప్పుడు అది కాదు, నా అస్తిత్వం ఉండాలి, నేను మంచివాడని చెప్పాలి నా గురువు, అంతే కదా. అంటే విశ్వరూప సందర్శనం అంటే ఇదే. విశ్వరూప సందర్శనం, దర్శనం అయితే బాగుంది. అందుకే అర్జునుడు, అయ్యో ఏదో నీ విశ్వరూపాన్ని చూపబోయా, దర్శనం, ఆ దర్శనాన్ని నాకు ఇప్పియండి అని దర్శనం ఇప్పిలే కృష్ణుడు పొరపాటుతో, చాలా ప్రేమతో సందర్శనాన్ని. అర్జునుడు కూడా అందరూ ఈరోజు నాకు అన్నాడు, నాకు సపరేట్, నువ్వు సపరేట్ ఉండాలి, నేను పూజ చేస్తాను, గంట చేస్తా పూజ, బట్ యూ బీ సపరేట్. అది వద్దయా, పూజ చేయదు, నువ్వు నాలోకి వచ్చేయరా, నాలోనే ఉండు, అంతే కదా. నువ్వు నా లోపల ఉంటురా, ఎప్పుడు నువ్వు నేను ఒకటే, నువ్వు నాకన్నా అన్యమైనవి కావు, నువ్వు నా అణువుల్లో ఒకటి, నేను ఒక మాసు, ఒక పదార్థం అయితే దిస్ పదార్థం ఇస్ మేడప్ ఆఫ్ మెనీ మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెనీ ఐటమ్స్. నువ్వు నాలోనే ఒక భాగమేరా, నీలో భాగం అయితే నా గుర్తింపు ఎక్కడ, నా అహంకారం కాదు కదా, నా గుర్తింపు లేదు. నా గుర్తింపు వచ్చాక అప్పుడు నేను చాలా మంచివాడిని, బాగా చేస్తున్నాను. నువ్వు అక్కడ ఉండాలి, మాట్లాడకుండా నువ్వు అక్కడ ఉండు. కాబట్టి మనం ఎంతసేపు దర్శనం కోసమే చేస్తాం. దర్శనం కోసం నువ్వు బాధపడ్డన్ని రోజులు నీ అహంకారం ఉంటుంది, అవిద్య ఉంటుంది. కాబట్టి లోపలికి పో అంటే దర్శనాన్ని సందర్శనం, అది గురువు గారికి కావాలి. వాట్ హీ వాంట్స్ ఈజ్ సందర్శనం, వాట్ వీ వాంట్ ఈజ్ దర్శనం, అంతే. సో ఇప్పుడు మనకి ఇది కాబట్టి ఈ కఠోపనిషత్తులో భావించాడు. ఇప్పుడేంటి, నేను విజయ్ కుమార్ని నేను మెడిటేషన్ చేయాలి, అది ఒక మంచి పని, ఇదివరకు ఏదో చేశాను నేను, అంటే దీని అర్థం ఏంటి, అజ్ఞానము అవిద్య ఒక మంచి పని చేస్తున్నాను అనుకుంటోంది, అంతే కదా. ముందు నేను విజయ్ కుమార్ని అనుకోవడమే అవిద్య, నేను మెడిటేషన్ చేసి బాగుపడాలి. కాబట్టి నీవు అంటే అహంకారం అనుకోండి, అవిద్య అనుకోండి, ఒక మంచి పని చేయడానికైనా అహంకారం ఉండాలి అని చెప్తున్నా. అంటే నేను ఇన్ని రోజులు మంచి పనులు చేయలేదు, జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను, ఇకపై నేను అనగానే ఉంది. కాబట్టి అవిద్య అయినా అహంకారమైన ఉండాలి మంచి పని చేయడానికి. సో అది వెలుపల చూస్తున్నంతసేపు అది ఇంకా బలవత్తరం అవుతుంది. కాబట్టి అది అంతర్దృష్టితో తన లోపల ఉన్న నిర్విషయం చూడాలి. సో ఇది మొదటి మందు అవిద్యకి. నీలోనే చూసే అలవాటు చేసుకో, డెవలప్ ది హ్యాబిట్ ఆఫ్ ఇంట్రోవర్షన్. ఎందుకంటే మన అలవాటు అనాదిగా బయట చూడడమే. నంబర్ 2, వెలుపల కనపడే దృశ్య విశ్వం నుంచి మనస్సును దూరం చేసుకుంటూ లోనికి లాగాలి, నీలో చూసుకోవాలి. ఇది నంబర్.
మూడవది ఏమంటే నీ మనస్సును వాక్కును సంకల్పాన్ని నిశ్శబ్దపరచు. నీ మనస్సును వాక్కును సంకల్పాన్ని అంటే మనస్సుకి ఎప్పుడు శబ్దం కావాలి. అందుకే ఈ ప్రపంచం అంతా ఇదంతా శబ్దమయం, అంతే కదా. ప్రపంచమంతా శబ్దం, దీనికి శబ్దం కావాలి. నీ మనస్సును వాక్కును సంకల్పాన్ని నిశ్శబ్దపరచు. కాబట్టి మనం ఉన్నామంటే మనల్ని శబ్దం ఆవరించింది. మనలో ఉన్నది నిశ్శబ్దం, అంతే కదా. మనలో ఉన్నది నిశ్శబ్దం. అంటే ధ్యానం చేయడం అంటే ఏం లేదు, శబ్దయుతమైన మనస్సును నిశ్శబ్ద ధ్యాసలో ఉంచడం, నిశ్శబ్దము దగ్గరికి తీసుకొని వెళ్ళడం, అంతే కదా. కాబట్టి మనస్సును తీసుకొని వెళ్ళడం కష్టం కాబట్టి మనము వాక్కును కాసేపు నిశ్శబ్దం పెడతాం ఆ ఒక్కరోజు. అంటే ఇది మాట్లాడదు, ఇది అన్నీ చేస్తుంటుంది. ఎందుకు? పారే మనస్సు లోపల పెట్టుకొని నోరు మూసుకోవడం ఎందుకు? చేయవలసింది దీన్ని కాదు. అంటే అప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి నియంత్రణకు. అందుకని గురువుగారు కూడా చెప్పాడు కదా, దేహ నియతి, ఇంద్రియ నియతి, మనోనియతి, బుద్ధి నియతి అన్నది. కాబట్టి ఇది వాక్కు నియంత్రణ చేయడం మంచిది. అంటే స్లోగా ఆ వాక్కును నియంత్రిస్తే అల్టిమేట్లీ మనస్సును నియంత్రించే స్థాయికి మనం ఎదుగుతాం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండడం కన్నా నిశ్శబ్దపు ధ్యాసలో ఉండాలి. నిశ్శబ్దపు ధ్యాసలో ఉండాలి మనస్సు. ఎందుకంటే ఇప్పుడు మనస్సు ఎప్పుడు శబ్ద ధ్యాసలో ఉంటుంది. ఎందుకు శబ్ద ధ్యాసలో ఉంటుంది? నిశ్శబ్దం ఏకం, శబ్దం అనేకం. ఎన్నో పలు రకాలైన శబ్దాలు మనకు వినబడుతుంది. లేడీ వాయిస్, టీవీ వాయిస్, ఆ వాయిస్, కుక్క వాయిస్, పిల్లి వాయిస్, వెరైటీ. మనసుకు వెరైటీ కావాలి. నిశ్శబ్దంలో ఏముంది? పస లేదు, రుచి లేదు, వాసన లేదు, గంధం, అంతే కదా. మనసు ఎప్పుడు నిశ్శబ్దాన్ని పోదు, శబ్దం కావాలి. ఎప్పటికీ మనసుకు ఒక్కటే ఉండని వస్తుంది. అది పాయింట్ మనం తెలుసుకోవాలి. అనేక రకాలైన శబ్దాలు. అందుకే కాసేపు జేమిని శబ్దం వింటాం, తర్వాత ఈ టీవీ శబ్దం వింటాం, తర్వాత నిద్రపోతాం. పలు రకాలైన శబ్దాలు రావాలి. నేను మనస్సుకు అనేకం కావాలి సార్, ఇంత తెలుసుకోండి. మనస్సును నిశ్శబ్దం ధ్యాసలో ఎందుకున్నామంటున్నామంటే అనేక నుంచి ఏకానికి రమ్మని. అంతకన్నా అనేకమైన నిశ్శబ్దాలు మన అదృష్టం కొద్దీ లేవు. సో మనస్సును నిశ్శబ్దపు ధ్యాసలో ఉంది. ఆ నిశ్శబ్దం మన హృదయంలోనే ఉంది, అనాదిగా ఉంది దీంట్లో. సో మనస్సును నిశ్శబ్దపరచాలి. ఏమిటి దీనివల్ల లాభం అంటే ఆ నిశ్శబ్దాగ్నిలో మనస్సులో ఉన్న అన్ని కోర్కెలు కూడా సమూలంగా దగ్ధమవుతాయి. ఈ మనస్సులో ఉన్న అనేక సంస్కారాలు దగ్ధమవుతాయి. శబ్దంతో మనస్సు సాన్నిహిత్యాన్ని కలిగిన, శబ్దంతో మనస్సు సంబంధాన్ని కలిగిన ఆ శబ్దపు సంస్కారాలు నీలో వస్తాయి. అది ఇంపార్టెంట్. సో అల్టిమేట్ మన గోల్ ఏమిటి? మనస్సును తేలికపరచడం. అంటే మనస్సులో ఉన్న సంస్కారాలు, కోరికలు, భావనలను తక్కువ చేయడం. అది తక్కువ చేయడాలంటే కేవలం నిశ్శబ్దమే ఆధారం, ఇందులో అనుమానం లేదు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నీ మనస్సు ఆనందంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. మన ప్రయత్నం లేకుండా ప్రతిరోజు మనం సుషుప్తిలో మన మనస్సు శబ్దం నుంచి దూరం అవుతుంది. చూసుకోండి, జాగ్రత్త అవస్థంతా శబ్దమయమే. స్వప్నావస్థలో నీ మనస్సే అనేక భాగాలు చేసి ప్రతి భాగం శబ్దం చేస్తోంది. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏకమైన నీ మనస్సు బాహ్యమైన అనేక శబ్దాలతో అనుబంధం కలిగి ఉంది. స్వప్నావస్థలో పోయినప్పుడు ఆ అలవాటు నుంచి దూరం కాలేక అనేకం కావాలి కదా, ఇంకా విధి లేక అదే మనసు అనేక భాగాలుగా చీల్చి అనేకమైన శబ్దాలతో మరీ అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే అది స్వప్నంలో కూడా దానికి అది కావాలి, వెరైటీ కావాలి. భార్య మాట, భార్య పలుపు తినాలి, కలలో కూడా ఇది మేలుకున్నప్పుడు కాదు. అందుకని మనస్సు ఇన్ని భాగాలుగా ఎందుకు స్వప్నంలో చీల్స్తుందో అనేకం కావాలి దానికి. కాబట్టి అనేకం దొరకడం లేదు స్వప్నంలో. జాగ్రత్త అవస్థలో బాగుంది కాబట్టి స్వప్నావస్థలో విధి లేకుండా అదే మనసు అనేక భాగాలుగా తనలో తాను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటుంది.
మరి సుషుప్త అవస్థలో శబ్దమే లేదు. అంటే వీటి నుంచి అంటే ఇంత ఆనందించినా వీటితో అలసిపోతోంది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. కాబట్టి శబ్ద సాన్నిహిత్యం వల్ల మనసు అలసిపోతుంది. ఈ పాయింట్ మళ్ళా గుర్తు చేసుకోవాలి. అలసిపోయిన మనస్సు తన శక్తిని మళ్ళీ తెచ్చుకోవాలంటే నిశ్శబ్దం దగ్గరగా బదిలితే స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. వెళితే స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. అందుకే గాడ్ ఈజ్ సైలెన్స్ అన్నాడు. అందుకని మీరు చూడండి, ఇప్పుడు టీవీ అన్ని ఛానల్స్ చూశాక బోర్ అయిపోతే స్టాప్ చేశాక ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. మీరు చూడండి ప్లీజ్. ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. అంటే 24 గంటలు టీవీ వాళ్ళు చూసేవాళ్ళ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ అలసిపోయి నిద్రపోతారు. అంటే మీరు అలసిపోయి చూడండి, మనసు అలసిపోతున్నాం. అందుకని తప్పేం లేదు. అంటే ఎంత శబ్దం వల్ల ఆనందం ఉన్నా 24 గంటలు ఆ మనస్సు కోరదు ఆ శబ్దం. ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది? విషయ శబ్దం నుంచి మనస్సు దూరమై నిశ్శబ్దాన్ని దగ్గరికి పోతుంది. అది లేచినప్పుడు చాలా ఆనందంగా నన్ను నేను మరిచి పండుకున్నట్టుందా లేదా ఆనందం అనేది ఉంది దాన్ని. సో ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనస్సుకు ఆనందం ఎందుకు వచ్చింది అనే డౌట్ వస్తుంది. అంటే విషయాల నుంచి వ్యక్తుల నుంచి దూరమైనందువల్ల అది ఆనందంగా ఉందా, ఆనందం దగ్గరయ్యి ఆనందంగా ఉన్నది క్వశ్చన్. పాయింట్ తెలుసు. విషయాల నుంచి వ్యక్తుల నుంచి అలసిపోయి వాటికి దూరమైనందువల్ల ఆనందంగా ఉందా, ఆనందానికి దగ్గరైనందువల్ల ఆనందంగా ఉంది? అది ఏదో మనకు తెలియదు, కానీ వీటి నుంచి దూరం అయింది నిజం. ఆనందానికి దగ్గరమయ్యామా లేదో నాకు తెలియదు, కానీ నేను దుఃఖం నుంచి అయితే దూరం అయినా. అంతేనా? ఎవరు డాక్టర్ దగ్గర నేను ఆరోగ్యంగా ఉన్నాను డాక్టర్ గారు మంది ఇవ్వన్నాడు. వ్యాధి నుంచి దూరం కావడం ఆరోగ్యంగా ఉండడం అంతే. ఆరోగ్యానికి దగ్గరయ్యే ప్రయత్నం చేయం ఇప్పుడు మనం, వ్యాధి నుంచి. కాబట్టి ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ మనకుంది. విషయాల నుంచి వ్యక్తుల నుంచి ఆ శబ్దం నుంచి దూరం అయినప్పుడు నీ మనసు ఆనందంగా ఉంది అని నువ్వు మేలుకున్నాక నువ్వు చెప్తున్నావు. ఐఎమ్ గెట్టింగ్ ఎగ్జాస్టెడ్ అని చెప్తున్నావు. కాబట్టి ప్రతిరోజు మనం నిశ్శబ్దం దగ్గరికి ప్రయత్నం లేకుండా పోతున్నాం, కానీ అలసిపోయి పోతున్నాం. వీఆర్ గెట్టింగ్ ఎగ్జాస్టెడ్ అండ్ గోయింగ్ టు ది డిస్ట్రిక్ట్. అందుకే ఆ లోపల ఉన్న ఆనందం యొక్క అనుభూతిని చెందలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. అక్కడ మీరు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆమె దిల్సుకురా కంటే 2 ఏళ్ల పాపను ఎత్తుకొని గుడికి నడుచుకుంటూ వచ్చింది. పాప పండుకుంది. ఈవిడొచ్చింది, గురువుగారు దర్శనం చేసుకుంది, మళ్ళీ ఇంటికి పోయింది. పాప లేచాక ఎక్కడ పోయామంటే ఏం తెలుసు? అంటే పాప గుడికి రాలేదా? వచ్చింది. పాప ఇంటి నుంచి దూరం అయ్యేది కదా, ఈవిడెందుకు ఇంటి నుంచి వచ్చింది? ఆ భర్తకి పిల్లలకి అంత దూరం అయ్యేది, గుడికి వస్తే ఇక్కడ కష్టమైనట్టుగా ఆనందంగా ఉంటుంది. ప్రయత్నంతో వచ్చింది, తల్లి ప్రయత్నంతో వచ్చింది, అంతే కదా. తల్లి ఎత్తుకున్న పాప అప్రయత్నంగా వచ్చింది. సో ఎవ్రీ డే యువర్ మైండ్ ఈజ్ గోయింగ్ away from the object in an exhausted state towards that thing. కానీ దాని నాలెడ్జ్ లేదు, దానికి లోపల ఉన్న భగవంతుడి నాలెడ్జ్ లేదు. అందుకే మనం మారడం లేదు. లేదు ప్రతిరోజు నిజంగా మనం భగవంతుడి దగ్గరికి పోయింటే సుషుప్తి అవస్థలో 2వ రోజు లేచేపాటికి అందరం యోగులు కావాల్సింది. మనం మరింత భూగులమే అవుతున్నాం. లేవగానే కాఫీ కావాలి ఆయనకి, లేవగానే నెక్స్ట్ స్టెప్. అవునా కదా? సో మైండ్ గెట్టింగ్ ఎగ్జాస్టెడ్ అండ్ గోయింగ్ అవే. వేరే ఈ ధ్యానంలో ఏం చేస్తున్నాం అంటే ఎగ్జర్షన్ వల్ల పోతున్నాం. అంటే మనం ప్రయత్నము ద్వారా పోతున్నాం. మనము ప్రయత్నము ద్వారా వీటికి దూరం అయ్యే ప్రయత్నం చేసుకుంటూ దానికి దగ్గర కావాలి అనుకునే కదా మనం పోయేది. లోపడేమో ఉంది, ఆ భగవంతుడు ఉన్నాడు, ఏమిటి ఆ సంగతి తెలుసుకోవాలి. సో గోయింగ్ టువర్డ్స్ డివినిటీ విత్ ఎగ్జర్షన్ ఇది ధ్యానం. ఎగ్జాస్టెడ్ అయిపోవడం సుషుప్తి అన్నమాట. సో ఇక్కడ మనం ఎరుక కలిగి ఉన్నాం, ప్రయత్నం చేస్తున్నాం, అక్కడేమో అలసిపోయి. సో ప్రయత్నం ద్వారా పోయినప్పుడే నీ అవిద్య కానీ అహంకారం కానీ దూరం. లేదా అక్కడికి పోయినందువల్లనే అహంకారం అవిద్య దూరం అయితే ఇన్ని నిద్రలు ఎందుకు, ఇన్ని సుషుప్తులు ఎందుకు, ఇన్ని జన్మలు ఎందుకు? ఒక్క అంతే కదా. సో దేర్ ఎగ్జాషన్ హియర్ ఎగ్జర్షన్. నువ్వు ఎగ్జర్షన్ చేసి పోతున్నావు కాబట్టి గురువు అయ్యో పాపం వీడు ఎంతో కష్టపడి
కాళ్ళు గీళ్ళు కదలకుండా కూర్చుంటున్నాను గంటసేపు నీ ప్రయత్నానికి ఆయన సంతోషపడి ఆయన హెల్ప్ చేస్తాడు, అంతే కదా. నువ్వు అక్కడే అలసిపోయేస్తున్నాడు, ఆయన ఎందుకు హెల్ప్ చేస్తాడు? వాడికి తెలిసి అలసిపోయిన వాడు కాస్త బలం పుంజుకోగానే మళ్ళీ వెధవ పనులకు రెడీ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM ఆయన ప్రయత్నం ఉండదు అక్కడ. సో ఇది ట్రీట్మెంట్. ఇంకా